భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ప్రాంగణంలోని సమస్యలు, పరిశుభ్రత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండ్లోని మరుగుదొడ్లు, పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా దుర్వాసనతో ఉండటంపై ఎమ్మెల్యే కూనంనేని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో, పరిశుభ్రతను పాటించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే బస్టాండ్లో పారిశుద్ధ్య లోపాన్ని సరిచేయాలని ఆదేశించారు. పాత బస్టాండ్ శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారడంతో పాల్వంచలో కొత్త బస్టాండ్ భవనాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే కూనంనేని. బస్టాండ్ చిన్న వర్షం వచ్చినా కూడా పూర్తిగా పైన లీకులు అయిపోవటం, అలాగే కింద లెవెల్ సరిపోక రోడ్లేం పెరిగిన ఎత్తు ఇదేం అప్పుడు అలాగే ఉండటం, దాంతో ఈ గ్రౌండ్ అంతా నీళ్లతో నిండిపోవటం, అదేవిధంగా మరుగుదొడ్లకు సంబంధించి ఆ నీళ్లు ఎట్టుపోవాలో తెలియకుండా ఇతర సాలిడ్ వేస్టేజ్ కానీ దాన్ని ఎట్లా పంపించాలో తెలియకుండా అంతా గందరగోళం ఉండటంతో ఇవాళ బస్టాండ్ అంటేనే మామూలుగా ఇక తప్పనిసరి పేదవాళ్ళకే ఉపయోగం తప్పితే ఇంకెవరు కూడా ఉపయోగం లేదు. మరుగుదొడ్లకి అయితే ఈ మరుగుదొడ్లకి అయితే కొత్త డబ్బులు కూడా వస్తాయి. ఇటువంటి దుస్థితి ఉంది. గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను. 10 కోట్లు కొత్తగూడెంకి డిఎంఎఫ్టీ కింద ఇవ్వడానికి సింగరేణి అధికారులు కూడా అంగీకరించారు. కలెక్టర్ గారితో మాట్లాడేది ఫైనల్ ఆర్డర్ తీసుకుంటాం. పాల్వంచికి సంబంధించి ఈ పై పనులకి కాకుండా ఇది కూడా కొత్తదైతే తప్పితే పరిష్కారం లేదు. ఇది కొత్తది ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 5 కోట్లు 6 కోట్లు అయినా సరే అధికారులతో మాట్లాడి చేపిస్తాము. ఆ విధంగా 2 బస్టాండ్లు, ఆ 2 బస్టాండ్లు తోడు మరుగుదొడ్లు, అలాగే నీళ్లు నిలవకుండా ఆ మరుగుదొడ్లో ఉన్నటువంటి నీళ్లు కూడా నేను పై అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్టీసీ సంబంధించినటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి అధికారులు కూడా ఒక సిస్టమ్ని ఎవాల్వ్ చేసుకోకుండా ఇట్లా గాలికి వదిలేస్తే ఇది నడవదు. అందువలన వాళ్ళు ఏం చేయాలి, నెలకు ఒకసారి మరుగుదొడ్లు ఎలా ఉన్నాయో వెరిఫై చేయాలి. దాని పరిష్కారం దొరకకపోతే ఎలా చేయాలో దానికి శాశ్వత పరిష్కారం